వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వీరలక్ష్మి ఒక వీరగాథ, వీర వనితది మాట్లాడుకుంటూ ఉన్నావు. ముందు ముక్కులు కోసేసింది, ఇప్పుడు ఏం చేసింది? ఇంట్లో అక్క చెల్లి ఇద్దరు ఒక పెద్ద రోకల వండని వాటిని పెట్టుకుని సిద్ధంగా కూర్చున్నారు. ఆ పడిపోయిన వాడిని, ఆ వెంకయ్య ముందు వచ్చాడు, వాడిని ఏం చేసింది, భోషాణంలో పెట్లో పెట్టేసింది. వాళ్ళేమో వెళ్ళిపోయారు. తెల్లవారేసరికి వీరలక్ష్మి ఏం చేసింది, ఒక మళ్ళీ ముసిలి వేషం వేసుకుని ఓ బండిని పిలిచి ఈ భోషాణం పెట్టని ఆ బండిలో పెట్టుకుని తీసుకుపోయి తీసుకెళ్లేసరికల్లా 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ ఒక చెరువుగట్టు దాకా వెళ్ళింది. చెరువుగట్టు దగ్గర దాన్ని దింపి బండి వెళ్ళిపోరా అని పంపించేసి ఆ భోషాణం పక్కన కూర్చుంది. ఈ 5 దొంగలు కనపడ్డారు ఆవిడికి, అమ్మాయికి. వాళ్ళు ఆవులు తోలుకొస్తారు చెరువులోకి. అమ్మో యావ భలేగా ఉందని పలకరించారు. ఏందవ్వా ఏంటంటే, నాయనా బాబు ఈ పెట్టా మాకు చిరకాలంగా ఉంది మా ఇంట్లో, పెట్లో నా లక్ష్మీదేవి ఉంది, బోల్డ్ అంత డబ్బులున్నాయి, నేనేం చేసుకుంటాను ముసలిదాన్ని, కమ్మగా పాలు తాగుదామంటే ఒక్క ఆవు లేదు నా దగ్గర, అందుకని ఈ భోషాణం పెట్టని ఎవరికైనా ఇచ్చేసి ఒక ఆవుని దోడిని కొనుక్కుందామని కూర్చున్నాను నాయన అంది. ఏముంది పెట్లో ఏముంది అని అడిగారు వాళ్ళు. తరతరాలుగా మాకు సంపద వస్తున్నదంతా ఇందులోనే ఉంది, ఆ పెట్టె కూడా తీయలేను నేను, నాకెందుకు, ఆవు దూడ ఉంటే చాలు అనగానే పెట్టిస్తావా మాకు ఇస్తామన్నాడు. ఎందుకు ఇవ్వను, ఒక ఆవుని బోధోడిని ఇస్తే ఇస్తాను అనేసరికల్లా ఏముందో చూస్తాను తాళం ఇవ్వన్నారు. అనేసరికల్లా నాయన భలేవాడివి, అట తీయకూడదు, ఇది ఎన్నేళ్ల నుంచో మూత పెట్టి ఉన్నది, దీన్ని చక్కగా దీనికి ధూపం వేసి చక్కగా స్నానం చేసి మనం ధూపాలు అవి వేసి అప్పుడు తాళం తీస్తే లక్ష్మీదేవి బయటకు వస్తుంది, లేకపోతే శంకిడిలాగా మీద పడి పీక్కు తింటుంది. ఇప్పుడు కనుక తీసేవా, నువ్వు స్నానం లేదు పానం లేదు, తాళం తీస్తే నీ మీద అమ్మవారు అయ్యి అది మీద పడుతుంది, భూతక్కి అవుతుందని బెదిరించింది. ఆ రోజుల్లో ఆ నమ్మకాలు ఉండేవి. పాతకాలపు భోషాణ పెట్టెలు తీస్తే అందులోంచి బుస్సుని పావులు వచ్చేవి, అలా కథలు ఉన్నాయి కదా. వీళ్ళేమనుకున్నారు, ముసలిదేమో చూస్తే డబ్బులు కాదు దానిలాగానే కనపడుతోంది, పెట్టేమో మంచి దిట్టంగా ఉంది, దానంతా వెండి పువ్వులు అవి తావడాలు చేస్తున్నాయి, ఏదో ఉంటుంది, ఇది చెప్పేంత పేద సంపద కాకపోయినా ఎంతో కొంత ఉండకపోతుందా, తాళం తుప్పెక్కిన పాత తాళం. సరే ఏమనుకున్నారు, ఇదిగో ఆవులున్నాయి, ఏ కావాలో తీసుకోమంటే మంచి దిట్టంగా చక్కగా నున్నగా నిగనిగలాడుతూ కళకళలాడుతున్న ఒక ఆవుని దూడిని సెలెక్ట్ చేసుకుంది ముసలి వేషంలో ఉన్న వీరలక్ష్మి. ఆవుని దూడిని నేను తోలుకుపోతాను, మీరు దీన్ని చక్కగా మీ ఇళ్ళకి తీసుకుపోయి మీరు 5 శుభ్రంగా తలంట్లు పోసుకుని స్నానాలు చేసి దీనికి ధూపం వేసి మీరు కూడా ఆ ధూపం కాస్త పీల్చి అప్పుడు తాళం తీయండి అని తాళం చేతులు పెట్టింది. వీళ్ళలో ఒకడికంటే ఒకడు ముందు వెనక అనుకోవడానికి వీల్లేదు, భయం అందరికీ కూడా. వాళ్ళు భోషాణం పెట్టి మోసుకుంటూ పోయారు. వాళ్ళ దగ్గర బండి లేదు, భోషాణం మొయ్యాలి మోసుకెళ్తూ ఉంటే ఏమైంది, కాస్త ముందుకెళ్ళేసారు కదా, అబ్బాయి ఏంట్రా ఇంత బరువుగా ఉంది, బరువు ఎక్కుతుందా ఏమిట్రా అనిపిస్తోంది వాళ్ళకి. ఇంకా 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 ముందుకు తీసుకెళ్లారు. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే విసుగు పుట్టేసింది, మొయ్యలేపోయారు. అమ్మో ఇందులో ఏం భూతం ఉందోరా, ముసలిది మనని మోసం చేసింది, మోసం చేసి ఏ భూతం ఉండుంటుంది, ఇంకా ఇంకా బరువు పెరిగిపోతుంది, దీన్ని ఇక్కడే పారేద్దామని వదిలేద్దామనుకున్నారు. ఒకడు వదిలేసి ఒకడు పట్టుకుని ఆ పెట్టె కాస్త అడ్డదిడ్డంగా పడి తపక్కమని ఆ తాళం ఓపెన్ అయిపోయింది. తాళం ఓపెన్ అయిపోయేసరికల్లా అది పక్కకి ఒరిగిలి పడింది. తాళం తెరుచుకునేసరికల్లా అది గొళ్ళెం పెట్టి తాళం పెట్టింది. ఆ గొళ్ళెం తెరుచుకుని ఆ లోపల ఉన్నవాడు తల కింద పక్కన పడ్డాడు. పడంగానే వాడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి తోసేసరికల్లా కాస్త అటు ఇటు కదిలేసరికల్లా తలుపు మూత తెరుచుకునేసరికల్లా కెవ్వ మరి కేక పెట్టాడు. ఒక్కసారి వెలుగు కనపడేసరికి స్పృహ తప్పి ఉన్నవాడు కదా, కేక పెట్టేసరికి అయ్య బాబోయ్ ఇంకేముంది, ఆ భూతం బయటకు వచ్చేసి ఇలాగెత్తండి రా అని 5 పరిగెత్తారు. వీడు స్పృహలోకి వచ్చి చూసుకుంటే తనేమో ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడు. అది చూస్తే చెరువుగట్టు దాటినట్టు కనపడుతోంది. ముందు పరిగెత్తేవాళ్ళు తన ఫ్రెండ్సే. ఆవులన్నీ కకావికలుగా ఎవరి దారిని పరిగెత్తేస్తుంది. వీడు పరిగెత్తుంటే ఆవులు పరిగెత్తావు, ఒరే ఆగండ్రా మీ దుంపల దగ్గర వీడి ఎంత అర్చన, అయ్య బాబోయ్ వెంకయ్య గొంతుతో పిలుస్తోందిరా పిశాచం, ఇంకేముంది అని పరిగెత్తారు. వాళ్ళ వెనకాల పడి వీడు పరిగెత్తడం మొదలెట్టాడు. ఎంత పరిగెత్తినా వాడు వీడికి అందలా. కానీ ఆ పరిగెత్తే 5 ఒకడికి రాయేదో తగిలి వాడు దభేలను ముందు పడ్డాడు. పడగానే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కావిటేసుకున్నాడు వెంకయ్య. ఒరే మీ దుంపల దగ్గర ఎందుకు పరిగెడుతున్నారు రా, నేను వెనకాల నుంచి కేకేస్తుంటే తల పోటెత్తిపోతోంది, ఏదో తగిలింది నెత్తికి, వీపులు నొప్పిగా ఉంది,
ఎంత పరిగెత్తినా ఆగి చావరేరా మీ మొహాలు మండ అని తిట్టడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వీడు బూతులు తిట్లు అందుకున్నాడో అప్పుడు పడ్డవాడికి వీడు దయ్యం కాదు వెంకయ్య అని తెలిసింది. అర్థమైంది. నువ్వెక్కడి నుంచి వచ్చావురా పెట్టులోకి అన్నాడు. నాకేం తెలుసు, దాని ఇంట్లోకి అడుగు పెట్టా, తర్వాత పెట్టులోంచి బయటకు వచ్చాను అనగానే అమ్మ బాబోయ్ అని ఓ అన్నయ్య ఓ బావయ్య అని కేకేసి వాళ్ళని ఆపాడు. ముందు పారిపోతున్నాడు నలుగురిని. వాళ్ళు కూడా వెనక్కి వచ్చారు. పిశాచం పట్టేసుకుంది వేయండి అనుకున్నారు. దగ్గరకు వస్తే వెంకయ్య. ఏం జరిగింది అంటే ఏదో పెట్టి కొట్టారురా నన్ను ఆ పెట్టెలో పడేసినట్టున్నారు. ఆ పెట్టె వీడికి అమ్మ అప్పచెప్పి ఆవు దూడ పట్టుపోయింది. అది ఓహోహో. చక్కటి ఆవు దూడ, పెద్దవి, బోళ్ళు పాలిచ్చేది, అది కాస్త పట్టుపోయింది. దీన్ని బతకనివ్వకూడదు, ఏమైనా సరే ఈ పిల్లని ఎత్తుకుపోయి ఎక్కడైనా వేసేసేయాలి. సరే ఏం చేశారు, మళ్ళీ వెళ్దాం అనుకున్నారు. మళ్ళా 2 రోజులు ఆగారు. ఈ పిల్లకి భయంగానే ఉంది. 2 రోజుల్లో ఏమీ అవల. సరేలే బుద్ధి వచ్చింది, కొన్నాళ్ళు ఇంకా ఊరుకుంటారనుకుంది. వాళ్ళు కూడా వెంటనే వదిలితే అది జాగ్రత్త పడుతుంది. కొద్ది రోజుల పాటు ఇంకా ఊరు వైపుకే వెళ్ళాల. దాంతో మెల్లిగా రోజు భయపడుతూ నిద్ర మెలకుగా ఉండేది. క్రమంగా గాఢంగా నిద్ర పట్టడం మొదలుపెట్టింది. తగ్గిపోయింది ఈ ఎద్దడి అని అనుకుంది. ఆవు దూడని పట్టుకొస్తే మా ఆయన కొనిచ్చాడని చెప్పింది అక్క వాళ్ళకి. చెప్పింది కానీ అసలు సంగతి మాత్రం విషయం ఇంకా చెప్పలేదు. సరే చెప్పకుండా ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు ఏమైంది, రోజు రెక్కి చేసేవాళ్ళు వీళ్ళు. ఈ పిల్ల ఏం చేస్తుందని ఎవడో ఒకడు వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అది సాయంకాలాలు నొలక మంచం వేసుకుని చీకటి పడ్డాక చల్లగాలికి వెనకాల పెరట్లో పడుకుంటుంది. 4-5 రోజులు చూసి ఇది సాయంత్రం పూట పడుకుంటోంది వీరలక్ష్మి పిల్లది అని తేల్చుకుని ఏం చేశారు, ఒకనాటి రాత్రి వేళ ఆ అమ్మాయి నొలక మంచం వేసుకుని దొడ్లో పడుకునేది చల్లగాలికి. అక్కయ్య వాళ్ళు కూడా సరే లేని ఊరుకునేవాళ్ళు. ఇంట్లోనే కదా, మన పెరట్లోనే, ఏం భయము, గేట్ ఎలాగూ వేసి ఉంటుంది. గేటు తాళం తీసుకుని వీళ్ళు చక్కగా నూలక మంచం మీద పడుకుని పిల్లని 4 పక్కల ఎత్తుకుని బయలుదేరారు. మంచం కోళ్ళు సులువు కదా పట్టుకోవటం. సరే ఒకటి తప్పితే ఒకడు మార్చుకుంటున్నారు. వెంకయ్యకి గట్టిగానే దెబ్బలు తగిలినాయి. 4 వచ్చారు. అక్కడి నుంచి ఏం చేసింది, కాసేపు దూరం వెళ్ళిన తర్వాత గాలి మారినట్టు తోచింది పిల్లకి. చల్లగాలి, మన దొడ్లో గాలి వేరు, రోడ్డు మీదకి పోయేసరికల్లా వేపగాలి, రంపగాలి తగులుతుంది. ఎంత గాలి వేస్తుందో ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంది. మెలకు వచ్చి చూసుకుంటే ఇంకేముంది, తను ఎక్కడికో వెళ్ళిపోతుంది. కింద వీళ్ళు ఎవరో ఉన్నారు, ఎవరో మోస్తున్నారు. బాగా చూసి ఏం చేసింది, నులకలోంచి చెయ్యి పోనిచ్చి ఒక్కోడిని వీళ్ళు ఇలా పక్కకి మోస్తున్నారు, మోయటానికి వీలుగా తలలు దడివి అందరికి ఇంతంత పిలకలు ఉన్నాయి వాళ్ళకి. ఆ కాలంలో పిలకలు ఉండేవి. ఆ పిలకని నులకదారాలకి వేసి కట్టేసేసి నులకదారానికి వేసి కట్టేసి సరే ఏమైంది, మధ్యలో ఏం చేస్తారు, తలవాడు కాళ్ళకి కాళ్ళవాడు తలకి మార్చుకోవాలి. ఇంకేం మార్చుకోవాలి, ముందేదో మార్చుకున్నారు. చల్లగా సర్దు కూరుకున్నారు. బయలుదేరి ఒక చింత చెట్టు కింద నుంచి వెళ్తుంటే, ఇది మెలకుగా కూర్చుందిగా పిల్ల, చింతకొమ్మ ఒకటి అందుకుని చింత చెట్టు ఎక్కేసింది. వీళ్ళు చూసుకోలేదు, మాటల్లో పడ్డారు. బరువు తగ్గింది, అలా ఊహ రాల. ఆ పెద్ద నుయ్యి ఉందట వాళ్ళ ఊళ్ళో, చాలా పెద్ద నుయ్యి. ఆ నుయ్యి దాకా తీసుకెళ్ళి ఏం చేశారు, ఒకేసారి ఇచ్చే దీన్ని ఎత్తేసేద్దాని రాని ఆ మంచం ఎత్తి వేసేయబోయారు. మంచం ఏమో వీళ్ళ పిలకలకి మంచం వేసి కట్టేసింది. మంచం కట్టేసింది కదా, ఇంకేముంది, 4 అందులోనే 4 ఊతంగా వెళ్ళి నూతులు పడ్డారు. లబో దిబో కేకలు, అరుపులు. నూతులో పడి మునిగిపోలా. మంచం ఒకటి కాసేసింది బాగా, కానీ లోపలికి పడిపోయారు. ఈ చింత చెట్టుకి కూర్చుందిగా పిల్ల. మెల్లిగా తెల్లబారుతుంటే చిగురు ఏదో కాస్త ఆకులు నిద్ర రాకుండా చెట్టు మీద నిద్రపోయింది అనుకో, దెబ్బకి కింద పడుతుంది. ఏ జంతువో వస్తుంది కదా, ఆకులు తుంపి నోట్లో వేసుకుంటే అబ్బా చింత చిగురు పుల్లగా ఉంది, కోసుకుందామని అందిన మేరకి చింత చిగురు అంతా చెంగులో వేసి మూట కట్టుకుని ఒక్కో చింత చిగురు తింటూ కూర్చుంది అక్కడ. ఈ నూతులో పడిన వాళ్ళు తెల్లారేసరికి కేకలు, అరుపులు. ఇంతలో ఏమైంది, ఎవరో ఒక 5-6 వ్యాపారస్తులు పొద్దున్నే ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నారు. ఆ వస్తున్న వాళ్ళంతా విన్నారు. వినేసరికి ఎవరో పడిపోయారు, నూతులో పడ్డట్టున్నారు. ఏమిట్రా అని లేవదీస్తే ఆ వ్యాపారస్తుల్లో ఒకడు అసలు వెంకయ్య, ఈ వీరలక్ష్మి భర్త. ఓహోహో. అతను వ్యాపారం పని ముగించుకుని పిల్లని తీసుకెళ్దామని వస్తున్నాడు. వస్తుంటే సరే బయటికి తీసుకొచ్చాక బయట వాళ్ళు ఏం చేశారు, ఆ చుట్టుపక్కల అక్కడ ఇక్కడ వెతికి ఏవో తాళ్ళు కర్రలు అవి ఇవి వేసి, ఏమైంది బాబు ఏంటంటే, అయ్యి బాబు ఈ పిల్ల ఏమైనా మావాడు మాకేమో చాలా ఇబ్బంది అయిపోయిందండి. వీరలక్ష్మి ఒక బ్రహ్మరాక్షసి, ఆ పిల్ల మా ఆవులు కొట్టేసింది. మరి దాన్ని తీసుకెళ్ళి ఎలాగైనా దాన్ని అంతు చూద్దాం అనుకుంటే మా నెత్తులు కట్టేసేసి దీనికి తామేం చేశారో వాళ్ళు చెప్పలా.
వీరలక్ష్మి అని ఒక పిల్ల ఆవు దూడాన్ని కొట్టేసింది. మా వాడు ఒక నడి విరగొట్టింది పాడుపిల్ల అని చెప్పారు. చెప్పేసరికి ఇతను గుండు మండిపోయింది. నా పేరు పాడు చేస్తోంది కదా, ఇది ఫలానా వాడి పెళ్ళామంటారు, పెళ్ళైపోయిన పిల్ల కదా. అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడ వ్యవహారం వీళ్ళందరినీ పిలకలు అవి ఓడదించి తలా ₹1 కాసు పెట్టి, సరే నేను ఇంటికి వెళ్ళి కనుక్కుంటానని ఇంటికి వచ్చాడు. వచ్చేసరికల్లా వీళ్ళెవరూ మంచినీళ్ళు కూడా ఇవ్వాలి, వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళు ఇంకో వెంకయ్యని చూశారు. మన లోపలికి వచ్చేసరికల్లా వాళ్ళు ఎవరు పలకరించలేదు. ఎవరండి, ఏం కావాలి, ఏమిటి నన్నే గుర్తుపట్టలేదా వెంకయ్యని అని కసురుకున్నాడు. ఈ పిల్ల మల్లెపూ చింత చిగురు కోసుకొచ్చింది కదా, దొడ్లో కూర్చొని చింత చిగురు నూరుతోంది పచ్చడి పొద్దున్నే సద్దెన్నాల్లోకి. ఎప్పుడో కొత్త గొంతు వింది, అది బయటకు వచ్చేసరికి మొగుడిని గుర్తుపెట్టింది. ఈయననే మా ఆయన అన్నది. అనేసరికి అక్కయ్య వాళ్ళు అన్నారు, అదేమిటే మొన్న ఇట్లా లేడు కదంటే, అబ్బాయి అప్పుడు ఏదో ఒంట్లో బాగుంటే కట్టా ఉన్నాడు, ఈయనే మా ఆయన. ఒంట్లో బాగోపోతే మారిపోయాడు. మీరు సరిగ్గా చూడలేదు, నాకు తెలుసు కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అని అట చెప్పింది. చెప్పేసరికి సరేనని అల్లుడు గారికి మంచినీళ్ళు తెచ్చిచ్చారు. మాట్లాడారు, ఏదో పలహారం పెట్టారు. పలహారం పెడితే ఇతను అన్నాడు, ఏం పెంపకం అండి మీ పెంపకం? 4 అక్కయ్యలు 3 బావలు ఉన్నారు. ఈ పిల్ల మీ పిల్ల ఏమన్నా మంచి పిల్లైనా? అసలు ఇంత దూరం వచ్చి మీ సంబంధం చేసుకుంటే ఈ పిల్ల ఏమిటి, వాళ్ళు ఎవరిదో ఆవు దూడ కొట్టేసిందిట, వాళ్ళు ఎవరినో నూతులో పారేసింది, వాడు ఎవరినడ్డో విరకొట్టిందిట, ఇటాడి పనులు చేసే పిల్లని ఎవడ కాపురం చేసుకుంటాడండి? హాత్తెరి అని కేకలేశారు. కేకలేస్తే ఎవరికి ఏం చెప్పాలో తెలియలా. వాళ్ళ పెద్దక్కయింది, అబ్బాయి వాడు దొంగవాడండి, మా ఇంట్లో జొరబడ్డాడు, అందుకని కొట్టాము, అంతకంటే ఏమీ లేదని. మిగిలిన అక్కయ్యలు ఇద్దరు తెల్లమొహాలు వేస్తున్నారు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు కదా. అక్కడి నుంచి వీరలక్ష్మి అంది, నేను నచ్చ చెప్పుకుంటానులే మా ఆయనకి, మీరంతా వెళ్ళండి అని మొగుడు దగ్గర కూర్చుని, బాబు 20 రోజుల క్రితం ఒకడు నీ పేరుతోటి వచ్చాడు, వాడు నన్ను తీసుకుపోయాడు, అక్కడి నుంచి ఇన్ని రకాలుగా తప్పించుకుని ఇట్లా చేశాను, లేకపోతే నీ పెళ్ళాన్ని నేను వాడెవడికో పెళ్ళాన్ని అయ్యేదాన్ని, మేము వీళ్ళెవరు గుర్తుపట్ల, నేను అక్కడికి అంటూనే అన్నాను, ఇవి మా ఆయన కాదే అంటే వీళ్ళు వినిపించుకోలేదు, వాళ్ళకి తెలిసి చావలేదు, ఊళ్ళో అంతా చెవులు గూటిచ్చేస్తున్నారు, మమ్మల్ని కాపురాన్ని పంపలేదని. అంటే అప్పుడు ఆవు కొట్టేసింది అని చెప్పారు, కానీ ఏం జరిగింది అనేది వాళ్ళు మొత్తం అంతా ఎందుకు చెప్తారు? మేము దొంగతనానికి వెళ్ళామని చెప్పారు కదా. అప్పుడు అతను సర్దుకున్నాడు, మొత్తం అంతా కనెక్షన్ పెట్టుకుని ఆలోచించుకున్నాడు, వీళ్ళు చెప్పింది కరెక్ట్, సరే అమ్మ ఇట్లాంటి పనులు చేయబోక జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ఈ ఊళ్ళో ఉండొద్దు, ఆ దొంగ వాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని, సాయంకాలమే నేను పిల్లని తీసుకెళ్తాను, బండి ఏర్పాటు చేయండి అని బండి ఏర్పాటు చేసుకుని వీరలక్ష్మిని కాపురానికి తీసుకుపోయాడు. వాళ్ళ ఊరు ఇక్కడికి 50 కోసుల దూరం ఉంది. ఆ ఊరికి దొంగలు రారు కదా, సరే అందుకని అక్కడికి తీసుకుపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. మొత్తానికి మామూలు వీరలక్ష్మి కాదు రమ్మ గారు, ఊహకందని పనులన్నీ చేసింది మొత్తానికి. అంతే. రైట్ అండి, నమస్తే. నమస్తే.